ఆ రోజు సంసోనికి ఇచ్చేవాడు, సౌలుకి ఇచ్చేవాడు, దావీదుకి ఇచ్చేవాడు, మోషేకి ఇచ్చేవాడు, మిగతా ప్రజలకి దేవుడు ఆత్మను ఇచ్చేవాడు కాదు. ఈ నూతన నిబంధన గ్రంథములో క్రీస్తు ప్రభు రాకడ ద్వారా మనుషుల అందరి మీద ఆయన ఆత్మను కుమ్మరిస్తున్నాడు. ఆమెన్ హల్లెలూయా. నీలో ఉన్న ఆత్మ ఇదిగో నీ చుట్టూ ఉన్న సమస్యల మీద యుద్ధం చేస్తూ ఉంటది. నీలో సంసోనుకు ఆయన ఆత్మను ఇచ్చాడండి. ఆ సంసోను దారిలో వెళుతూ ఉండగా సింహం వస్తూ ఉంది. ఆ సింహానికి సంసోను భయపడట్లా, సింహాన్ని చీల్చి పడేశాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి ఆ ధైర్యం? ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి ఆ బలం? అని అంటే ఆయన ఆత్మ ఆయన మీదకు దిగి వస్తూ ఉంటది. ఆమెన్ హల్లెలూయా. ఆయన ఆత్మ ఆయన మీదకు దిగి వచ్చినప్పుడు ఆయన పరాక్రమశాలుడై ఆయన బలము పొంది వేల మందిని ఒక్క ఎముక దొడతో చంపగలడు. ఆయన దగ్గర కత్తులు కటారులు ఏమీ లేవు. ఒక్క వ్యక్తి వేల మందిని ఎలా చంపుతున్నాడో తెలుసా? దేవుని ఆత్మ ఆయనకి అనుగ్రహింపబడింది కాబట్టి ఆయన భయపడాల్సిన అవసరం లేదు. ఆ గర్జించే సింహాన్ని ఆయన రెండు ముక్కలుగా చీల్చి పడేశాడు. ఆమెన్ హల్లెలూయా. అదే ఆత్మను నీకు అనుగ్రహిస్తున్నాడు దేవుడు. అందుకనంటే ఆయన మనకు పిరికితనము కలిగిన ఆత్మను ఇవ్వలేదు, ఇంద్రియ నిగ్రహత కలిగిన ఆత్మను, ధైర్యమును పుట్టించే ఆత్మను ఆయన మనకి ఇచ్చిన్నాడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు.